Today, I may not be able to lift your self esteem with this preaching, ఈ రాత్రి నేను ప్రసంగం చేయటం ద్వారా మీ మిమ్మల్ని ఏదో ఉద్రేకపరచాలి అనేది నా ఉద్దేశం కాదు, చేయలేకపోవచ్చు కూడా. tonight is a serious message. ఈ రాత్రి ఒక సీరియస్ మెసేజ్ మీకు అందించబోతున్నాను. And I want all of you to pay attention. మీరందరూ కూడా జాగ్రత్తగా నా వైపు చూడాలని నేను ఆశపడుతున్నాను. You may misunderstand some of what I say, నేను చెప్పే వాటిని కొన్ని మీరు అపార్థం చేసుకోవచ్చు. but I pray that you will come to know the saving grace of God. కాకపోతే నేను చేసే ప్రార్థన ఏంటంటే మీరు దేవుడిచ్చే రక్షణ, అది ఇచ్చే కృపను గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. We all turn our Bibles to Exodus 34. మనందరం నిర్గమాకాండం 34వ అధ్యాయాన్ని మనం చూద్దాం. verses 6 and 7. 6-7 వచనాలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు. Can you read? నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు. చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. This passage says, ఈ లేఖన భాగం మనకు చెప్పేది ఏంటంటే God is full of compassion and pity. దేవుడు తన హృదయమంతా కూడా దయ, జాలి కలిగి ఉంటాడు. But it also says, అయితే అది చెప్పే మరొక విషయం ఏమిటంటే God will not fail to punish sin. దేవుడు అదే సమయంలో పాపానికి శిక్ష వేయకుండా ఉండడు. May I all ask you a question? మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడగొచ్చా? Do you believe in God? మీరు దేవుణ్ణి నమ్ముతారా? Do you believe that you will go somewhere after you die? మీరు చనిపోయిన తర్వాత ఏదో ఒక స్థలానికి వెళ్తారని నమ్ముతారా? Now, have you any idea where you will go when you die? మీరు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారో మీకేమన్నా తెలుసా? You may think that why do I need to think about this now? ఇప్పుడు ఈ సమయంలో దాని గురించి నేనెందుకు ఆలోచించాలి అని మీరు అనుకోవచ్చు. Can you all put your hands on your hearts? మీరందరూ మీ చెయ్యి మీ గుండె మీద వేసుకుంటారా? Is it still beating? కొట్టుకుంటుందా గుండె? Are you controlling it? దాన్ని మీరు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా? So without your control, it can stop any moment. అయితే మీ కంట్రోల్లో లేకుండా అది ఏ క్షణంలోనైనా కొట్టుకోవటం ఆగిపోవచ్చు. Can you all, okay, you might not be able to see, but if you could see the clock, the second hand is still moving. మీరు చూడలేరు కానీ వెనక్క ఒకవేళ తిరిగి చూస్తే ఆ వాచ్ గడియారం, గడియారం చూస్తే సెకండ్ల ముళ్ళు తిరుగుతానే ఉంది. Every time that hand moves ప్రతిసారి ఆ సెకండ్ల ముళ్ళు కదులుతున్నప్పుడు means you are getting an extra second to live. దాని అర్థం ఏంటంటే నువ్వు చూసిన ప్రతిసారి అది కదలడం మీరు బతకటానికి ఇంకొక సెకండ్ దేవుడు మీకు ఇచ్చాడని అర్థం. And God can take that away from you anytime. అయితే దేవుడు నెక్స్ట్ సెకండ్ రాకుండా మీ దగ్గర నుంచి తీసేయగలడు ఎనీ టైం, ఎప్పుడైనా తీసేయగలడు అనుకుంటే. So the question will still remain. కాబట్టి ఈ ప్రశ్న ఇంకా మన ముందు ఉంది. Where will you go when you die? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? This morning
I was planning to talk about this now, but this morning Daddy went through the 10 commandments. ఉదయం నేను ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఉదయం డాడీ మీతో కొన్ని విషయాలు పదాజ్ఞ గురించి చెప్పారు. Can we again turn to Exodus 20? మరొకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం వైపు మీ బైబిల్ తెరుస్తారా? Exodus chapter 20. నిర్గమాకాండం 20వ అధ్యాయం. Can you read the first commandment? మొట్టమొదటి ఆజ్ఞ చదువుతున్నాను, వినండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Are you sure you have followed this command? ఈ ఆజ్ఞ నేను పాటించాను అని ఖచ్చితంగా మీరు చెప్పగలరా? Before we continue, I'd like for you to read out 1 John 1:8. మీరు దానికి జవాబు చెప్పే ముందు 1 యోహాను 1 అధ్యాయం 8వ వచనం చదివాక జవాబు చెబుదాం. 1 యోహాను 1 అధ్యాయం 8వ వచనం చదివిన తర్వాత ఆ ప్రశ్నకి జవాబు చెబుదాం. 1 యోహాను 1 అధ్యాయం 8వ వచనం. 1 John 1:8. ఓకే, 1 యోహాను 1 అధ్యాయం 8వ వచనం. Read. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. So that means there is no truth in us దాని అర్థం ఏంటంటే మనలో సత్యం అనేది ఉండదు. if we have not broken a command even once. ఎప్పుడంటే నేను దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ మీరలేదు అని చెప్పామంటే దాని అర్థం ఏంటంటే మనం నిజం మాట్లాడట్లేదు అని అర్థం. Anyways, ఏదేమైనా in this camp, a boy, when he was asked whether he would choose between cricket and God, ఈ క్యాంపులో ఒక అబ్బాయిని అడిగారు, నీకు దేవుడు కావాలా క్రికెట్ కావాలా, ఈ రెండిట్లో ఏది కావాలని అడిగారు. and the boy said both. అబ్బాయి అన్నాడు, నాకు రెండూ కావాలన్నాడు. He raised cricket to the level of God. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అబ్బాయి క్రికెట్ని దేవుని స్థాయికి పెంచాడు. So it's not just cricket. క్రికెటే కాదు, It can be your time for phone. కొన్నిసార్లు ఫోన్తో మీరు స్పెండ్ చేసే టైము It could be your own desires which go against God's. దేవునికి వ్యతిరేకంగా మీకున్న ఆశలు ఇవన్నీ కూడా వస్తాయి. Anytime you sin, నీవు పాపం చేసిన ప్రతిసారి you worship yourself. నిన్ను నీవు ఆరాధన చేసుకుంటున్నావు. You are not worshipping God. నీవు దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు. As a result, whoever has known this commandment has broken it. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మొదటి ఆజ్ఞను ప్రతి ఒక్కరం కూడా Broken it. తప్పేస్తున్నాం మనం. Second one. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. Do not bow down to any idol. ఏ విగ్రహం ముందు కూడా నువ్వు సాగిలు పడి లేకపోతే వంగోని నమస్కారం చేసి విగ్రహాలకు పూజ చేయకూడదు. This is basically a more enhanced form of the first commandment. చెప్పుకోవాలంటే మొదటి ఆజ్ఞ ఉంది కదా, దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ మొదటి ఆజ్ఞను మెరుగు చేసి ఇంకా స్పష్టంగా దేవుడు చెప్పిన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ. So there's a possible chance he broke the second one also. అంటే దాని అర్థం ఏంటంటే మొదటి ఆజ్ఞ పాపం చేసిన ప్రతిసారి మీరుతున్నాం మనం ఆరాధించుకుంటున్నాం అంటే దాని అర్థం రెండవ ఆజ్ఞ కూడా మీరుతాం మనం. So that's two commandments that you might deny you have broken, but keep it in your heart. నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పుడు కూడా ఈ రెండు ఆజ్ఞలు మీరలేదండి క్రైస్తవ బిడ్డగా అని అనుకోవచ్చు, కానీ ఈ రెండు మీరాం, ఆ మాట మనసులో పెట్టుకోండి. There's a possible chance you're deceiving yourself.
ఎందుకంటే మీరు కూడా నేను మేరలేదు అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశం ఉంది. మూడవ ఆజ్ఞ మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థము. సపోజ్ మీ అమ్మ పేరు సువార్త అనుకో, సువార్త అని పద్దాక అంటారా మీరు? And if you wouldn't do that, even if she doesn't know, ఆమెకు తెలియకుండా రహస్యంగా కూడా మీరు అలా చేయరు. ఆమె పేరు ఊరకనే మీరు చెప్పరు. then when God knows everything that you do, why do you still say it? చూడండి, మీ అమ్మకు తెలియదు అనుకున్నా సరే అమ్మ పేరు ఊరకనే వ్యర్థంగా వాడరు. అలాంటప్పుడు దేవునికి తెలిసినా సరే ఓ మై గాడ్, జీసస్, యేసయ్య అని ఊరికనే పేర్లు వాడతాం కదా. And misusing is not just that. ఆయన పేరును వ్యర్థంగా వాడటం అంటే అది మాత్రమే కాదు. It can be using his name as an excuse to do something. అంటే ఇంకోటేంటో తెలుసా, మనం ఏదైనా చేయడానికి దేవుడి పేరుని వాడేసుకుంటాం, కొన్ని చేయటానికి, కొన్ని పనులు చేయడానికి. That too is a sin. అది కూడా పాపమే. Please try to keep your eyes open. దయచేసి మీ కళ్ళు తెరిచి ఉంచడానికి ప్రయత్నం చేయండి. So I take it that some of you might have broken the first three like me. నేను తప్పినట్టే మీరు కూడా కొంతమంది ఈ 3 ఆజ్ఞలు తప్పుంటారని నేను అనుకుంటున్నాను. Shall we move to the fourth? 4వ ఆజ్ఞ చూద్దామా? చెప్పండి. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. Tell me, have you ever been lazy? మీరు ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నారు? ఎప్పుడైనా? And because of that laziness have not done the work you are supposed to do? ఆ బద్ధకం వల్ల మీరు చేయవలసిన పని చేయకుండా ఎప్పుడైనా ఉన్నారా? That too during the 6 days. అది 6 రోజుల్లో చేయకుండా ఉన్నారా? మిగిలిన 6 రోజుల్లో? That is also a sin. అది కూడా పాపమే. And not keeping the rest day holy. అంతేకాకుండా 7వ రోజు పరిశుద్ధంగా ఆచరించడం అనేది కూడా రూలే కాబట్టి అది కూడా ఆచరించలేదనుకోండి, That too is a sin. అది కూడా పాపమే. So I take it most of us have broken the first 4. నేను అనుకుంటాను ఈ 4వ ఆజ్ఞ అంటే మొత్తం 4 ఆజ్ఞలు మనం మీరుతున్నాం. And now comes the commandments that are very easy to break. ఈ 4 కాకుండా ఊరకనే మీరేటువంటి ఆజ్ఞలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. మాట్లాడితే వాటిని మీరుతాం. 5th. 5వ ఆజ్ఞ మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడొగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Respect your father and your mother. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వాళ్ళని గౌరవించాలి. And that can be done through obeying everything that they say. అది ఎలా చేయగలం అంటే, వారు చెప్పినవన్నీ మనం చేయడం వల్ల అది చేయగలం. Many of us as children have broken our parents' words. మనం పిల్లలం కదా, మనలో చాలామంది పిల్లలుగా మన తల్లిదండ్రుల మాటలను మనం మీరుతూనే ఉంటాం. Not just that, I'm sure some of us have even been courageous to, like speak against them or even lift our hand against them. అంతేకాకుండా మనలో కొంతమంది కొంత ధైర్యం కూడా తెచ్చుకొని వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి ఎదిరించి మాట్లాడటం కానీ, కొంతమంది ఈవెన్ తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే చెయ్యెత్తేవాళ్ళు ఉంటారు తల్లిదండ్రుల మీద. Apparently God hates it. చూస్తే వాక్యంలో దేవునికి అది అసహ్యమైన పని. Next one. తర్వాత చదివితే నరహత్య చేయకూడదు. And what does Jesus say about it? యేసు ప్రభు ఏం చెప్పారు నరహత్య గురించి? గట్టిగా చెప్పండి. Okay, let's start. If you have not remembered, మీకు గుర్తు లేకపోతే then turn to Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 21. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే అక్కడ చక్కగా మనకు రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. So your unrighteous anger is will make you fit for judgment in front దాని of అర్థం God. ఏంటంటే నీతి లేని కోపం, అనీతితో కూడిన కోపం నిన్ను నరకాగ్ని తీర్పులోనికి తీసుకెళ్తుంది. And that is also something God hates because he created human beings. దేవుడు మనుషులను సృష్టించాడు కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషి మీద ద్వేషం పెంచుకోవడం అనేది దేవునికి ఇష్టం లేని పని, ఆయనకు అసహ్యమైన పని. And that is murder to him. దాని అర్థం ఏంటంటే ఆయన దృష్టిలో అది అసహించుకోవడం అంటే మర్డర్ కింద, నరహత్య కింద ఆయన చూస్తాడు మనం ఒకళ్ళని ద్వేషించినప్పుడు. And the seventh commandment? 7వది వ్యభిచరించకూడదు. వ్యభిచరించకూడదు. Do not commit adultery. వ్యభిచారం చేయకూడదు. Matthew chapter 5 అదే అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో verses 27. 27వ వచనాన్ని చదివితే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. So to Jesus, even looking at a woman and thinking wrongfully, looking at anyone and thinking wrongfully, in a అంటే manner. యేసు ప్రభు ఉద్దేశంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, మరొక స్త్రీని కానీ పురుషుని కానీ చూసి తప్పుడు చూపు చూడటం అనేది యేసయ్య దృష్టిలో అది వ్యభిచారమే. So, and there's also different type of adultery that all of us commit. మనం అందరం కూడా చేసే వ్యభిచారం రకరకాలుగా ఉంటుంది. And one of those main ways is adultery against God with our desires. అందులో ఒకటేమిటంటే మన ఆశలను వెంబడిస్తూ, మన ఆశల చొప్పున బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆశలను జరిగించడం కూడా వ్యభిచారమేనంట. And that also is evil to God. అది కూడా దేవుని దృష్టిలో దుష్టత్వమే. Do not steal. తర్వాత దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదని ఉంది. Do not steal from your parents' bank. మీ పేరెంట్స్ బ్యాంకులో నుంచి, బ్యాగ్లో నుంచి దొంగతనం చేయకూడదు. Do not steal from your brother or sister or friend. నీ బ్రదర్ దగ్గర నుంచి, సిస్టర్ దగ్గర నుంచి, ఫ్రెండ్ దగ్గర నుంచి దొంగతనం చేయకూడదు. And do not steal from God. దేవుని దగ్గర నుంచి కూడా దొంగతనం చేయకూడదు. Do not give false testimony. తర్వాత అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని ఉంది. Do not lie. How many of us have lied? You don't have to raise your hands. You all know. మీరు చేతులు పైకెత్తొద్దు, కానీ మీలో ఎంతమంది అబద్ధాలు ఆడారు? మీకు తెలుసు అబద్ధం ఆడారో లేదో. Do not be jealous. తర్వాత అసూయ పడొద్దు. Most of us have broken all these commands, right? మనలో అందరూ కూడా అందరూ ఈ ఆజ్ఞలను మనం మీరాం. If you look in the first 5 books itself, బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలను మనం చూస్తే there are 600 left. 613 commands totally, right? మొత్తం ఆజ్ఞలు ఎన్ని ఉంటాయో తెలుసా? 5 పుస్తకాల్లో 613 ఆజ్ఞలు ఉంటాయి అంట. And then we have a lot in the rest of the Bible. 613 ఆజ్ఞలు కాకుండా ఇంకా చాలా ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. Stand when the elder is coming. పెద్దలు వచ్చినప్పుడు నిలబడాలని ఉంది బైబిల్లో. Do not spread gossip. Do not be a tale bearer. మనం ఇతరుల మీద చెడ్డగా ఇతరులతో చెప్పకూడదు అనే మాటలు రాసి ఉన్నాయి. And there are so many more that we have all broken. ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం నెరవేర్చలేకపోయిన ఆజ్ఞలు ఇంకా చాలా ఉన్నాయి. And because of the existence of hell, because of hell's existence, అయితే నరకం ఉంది కాబట్టి you must understand మనం అర్థం చేసుకోవాలి, that the law and justice of God, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క న్యాయము అనేది
is at the neck of those who are not saved. ఎవరి మీద ఉందో తెలుసా? రక్షింపబడని వాళ్ళ పీకల మీద ఉంది. And it is ready to carry out the death sentence any minute. ఏ క్షణములోనైనా మరణ శిక్ష నీకు విధించబడటానికి సిద్ధంగా ఉంది. Romans chapter 3 verse 23. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. In order to enter heaven, పరలోకానికి వెళ్ళాలంటే you need to be at the standard of God. దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారం జీవించాలి. If I asked you, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, is God like the angel in heaven or the worm on earth? దేవుడు పరలోకంలో ఉన్న దేవదూత లాంటి వాడా, భూమి మీద ఉన్న పురుగు లాంటి వాడా? What would you answer? మీ జవాబు ఏంటి? పరలోకంలో ఉన్న దేవదూత లాంటి వాడా దేవుడు? If you answered like the worm, ఒకవేళ ఆయన పురుగు లాంటి వాడు అని జవాబిచ్చారు అనుకోండి, మీరు you are wrong. తప్పే. If you answered like that he is like an angel, ఆయన దేవదూత లాంటి వాడు అని మీరు జవాబిచ్చారు అనుకోండి, you are wrong. అప్పుడు కూడా మీరు తప్పు చెప్పినట్టే జవాబు. God is someone who cannot be compared. దేవుడు ఎవరితో కూడా పోల్చలేనటువంటి వాడు, పోల్చదగనటువంటి వాడు దేవుడు. And we cannot reach the standard of someone who cannot be compared. ఎవరితో కూడా పోల్చలేనంత గొప్ప దేవునిని మనం చూస్తే ఆయన స్టాండర్డ్ని మనం రీచ్ అవ్వగలమా? రీచ్ అవ్వలేము. And he gave us a law. ఆయన మనకు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలనిచ్చాడు. And let's go to Galatians chapter 3 verse 10. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. Please try to keep up with me. I still have to talk more. ఇంకొంచెం నేను మాట్లాడాలి, దయచేసి కొద్ది నిమిషాలు మీరు శ్రద్ధగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక Chapter 10. 10వ అధ్యాయం, Chapter 3 verse 10. 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, గలతీ 3:10, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రముకు విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. If there is any law that you have broken, మీరు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞ అయినా కానీ మీరు ఉంటే, the curse of God is upon you. దేవుని శాపము మీ మీద తప్పకుండా ఉండాలి. Let's go to Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, and we will begin in verse 15. 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. Just read 5 verses. 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ద్వితీయోపదేశకాండం 15 మొదటి 5 వచనాలు. 15 షూర్. Yeah, verse 15. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరినైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు. Chapter 28 verse 15. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు, 5 వచనాలు చదువుతాను. In the context of us breaking the law, మనం దేవుని ఆజ్ఞను మీరితే ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంటయు, నీ ఆవులు గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. and there we have curses up till verse 68. 68వ వచనం వరకు శాపాలే రాయబడ్డాయి అక్కడ. And all of these are supposed to fall on you.
ఈ శాపాలన్నీ నీ మీద పడతాయి అంట, you వచ్చి. and me. నా మీద పడతాయి అంట వచ్చి. They're supposed to fall. They won't fall. అవి పడాలి, యాక్చువల్గా పడవలసి ఉన్నాయి కానీ పడవు. Shall we go to Romans chapter 3 verse 10? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. So you see, because no one is good, all of these curses are supposed to fall on us. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనలో ఎవడో మంచోడు లేడు కాబట్టి ఈ శాపాలు మన మీద పడవలసి ఉన్నవి. Can you just read out Jeremiah 17:9? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. You don't have to turn. మీరు తిప్పక్కర్లేదు, వినండి జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదివితే ఈ విధంగా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? The heart is deceitful మోసకరమైందంట మన హృదయం, above all things అన్నిటికంటే మోసకరమైందంట, and desperately wicked. చాలా ఘోరమైన వ్యాధి కలిగిందంట అది. Who can understand it? ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరు అంటాడు. Do you see how sinful we all are? మనం ఎంత పాపులమో మీకు అర్థమవుతుందా? We have broken the law. దేవుని ఆజ్ఞలను మనము మీరుతూ ఉన్నాం. Our heart is full of deceit. మన హృదయం మోసకరమైంది. If God did not control us with fear or other things, other factors, ఒకవేళ దేవుడు గాని మనల్ని భయంతో గాని మరొక దాంతో గాని మనల్ని కంట్రోల్ చేయకపోతే, how many of you know Adolf Hitler? మీలో ఎంతమందికి అడాల్ఫ్ హిట్లర్ తెలుసు? హిట్లర్ ఎంతమందికి తెలుసు? హిట్లర్ తెలుసా? A person who killed at least 6 lakh Jews. కనీసం 60. 60 లక్షల మంది యూదులను చంపినవాడు అడాల్ఫ్ హిట్లర్. And he did many more. అంతకంటే చాలా మందిని చంపాడు. And there are many people like him. మనలో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. If God did not control us, దేవుడు గాని మనల్ని కంట్రోల్ చేసి ఉండకపోతే, we would make those people look like schoolboys. దేవుడు మనల్ని కంట్రోల్ చేసి ఉండకపోతే We would make people like Adolf Hitler look like schoolboys. అడాల్ఫ్ హిట్లర్ని మనం ఏం చేసేవాళ్ళం? ఒక స్కూల్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళలాగా మార్చేసేవాళ్ళం. We would have made him look small with our evil. మనం ఏం చేసేవాళ్ళం తెలుసా? అడాల్ఫ్ హిట్లర్ మంచోడా చెడ్డోడా? వాడిని మనం ఏం చేసేవాళ్ళం అంటే మంచోళ్ళలాగా, లేకపోతే పర్వాలేదు అన్నట్టుగా మార్చేసేవాళ్ళం. We would have been that evil. ఎందుకంటే మనం అంత దుర్మార్గులం అయిపోయేవాళ్ళం మనం కూడా. But God is gracious, who will not let us go beyond what he wishes. చూడండి, దేవుడు ఎంత దయామయుడు అంటే, మనం అంతకంటే ఘోరమైన పాపులంగా మారకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. I was planning to use an illustration, but my uncle Praveen already used it. నేను ఒక ఉదాహరణ మీకు చెబుదాం అనుకున్నాను, కానీ మా అంకుల్ ప్రవీణ్ చెప్పారు ఆల్రెడీ. If your heart was put on a screen, మీ హృదయాన్ని ఒకవేళ ఒక స్క్రీన్ మీదగా నేస్తే, and if everyone in this room saw all those thoughts, ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ మీ హృదయంలో జరుగుతున్న ఆలోచనలన్నీ చూస్తూ ఉంటే, every single thought, ప్రతి థాట్, మీరు ఆలోచన చేసే ప్రతి ఆలోచన స్క్రీన్ మీద కనబడితే, will you feel like staying in this room? ఈ రూమ్లో ఇంకొక క్షణమైనా ఉండడానికి మీరు ఇష్టపడతారా? You would run out immediately and never come back. వెంటనే బయటికి పారిపోయి మళ్ళీ ఈ గదిలో అడుగు పెట్టరు. And if you're feeling this shameful in front of people who are like you, మీలాంటి మనుషుల మధ్యే మీరు అవమానంగా ఫీల్ అవుతే, how will you feel in front of the God of the universe when he judges you? ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని ముందు నిలబడినప్పుడు, ఆయన నీకు తీర్పు తీర్చేటప్పుడు నువ్వెలా ఫీల్ అవుతావు? Shall we take a look at how holy God is? దేవుడు ఎంత పరిశుద్ధుడో చూద్దామా? Isaiah 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. You have read it during the camp. మనం దీన్ని చదివాం, క్యాంప్ టైంలో చదువుకున్నాం దీన్ని.
It would be good to refresh. మరొకసారి గుర్తు చేసుకోవడం మంచిది. Try to read it little fast. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కట్ట స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. God is thrice holy. He is said to be, దేవుడు 3 సార్లు పరిశుద్ధుడంట. and he is holy to infinity. దాని అర్థం ఏంటంటే ఆయన అంతములేని పరిశుద్ధత కలిగిన దేవుడు. And a sinner like you placed in front of him, నీలాంటి పాపి అలాంటి దేవుని ముందు నిలబడితే, according to the words of one preacher, ఒక ప్రీచర్ ఏం చెప్పాడంటే, ఒక ప్రసంగికుడు ఏమన్నాడంటే, you will melt like a doll in front of a burning furnace. మండుతున్న అగ్ని గుండంలో లేకపోతే పొయ్యిలో ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మేస్తే ఎలాగ కాలిపోద్దో అలా కాలిపోతామంట దేవుని ముందు నిలబడితే మనం. God is so holy దేవుడు అంత పరిశుద్ధుడు that if you took the earth and put it in his holiness, భూమిని గాని తీసుకెళ్లి ఆయన పరిశుద్ధతలో పెట్టామనుకో, you'd burn to ash in 2 seconds. ఒక్క సెకండ్లోనే అది ఏమైపోద్ది, బూడిదైపోద్ది. That's how holy he is. అంత పరిశుద్ధుడు దేవుడు. Can we turn to Proverbs 17:15? సామెతలు 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. సామెతలు 15వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. 17:15. Yep. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. God hates those who justify evil. తప్పు చేసిన వాడిని చక్కగా చేశావు అని తీర్పు తీరిస్తే దేవునికి అది అసహ్యం అంట. And if God should let us go without punishing us, how evil should he be to himself? వినండి, తప్పు చేసిన వాడిని పర్వాలేదులే అని వాడిని వదిలేస్తే దేవుడికి నచ్చదంట. అంటే మనం దేవుని దృష్టిలో తప్పు చేస్తే ఆయన వదిలేస్తే దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత దుష్టుడో. God forbid that this happens. ఇది జరగకూడదని నేను అనుకుంటున్నాను. But if when you go home, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ if you open the door and see a murderer trying to kill your beloved ones, మీరు ఇంటికి వెళ్ళి ఇలా డోర్ తెరవగానే, ఇది జరగకూడదని నా ఆశ, కానీ డోర్ తెరవగానే ఇంట్లో ఒక నరహంతకుడు ఉండి ట్రైంగ్ టు కిల్ your beloved ones, నీకు ఇష్టమైనటువంటి నీ కుటుంబ సభ్యుడిని చంపుతూ ఉంటే And he's- నువ్వు డోర్ తెరవగానే చూసావనుకో, and he is about to kill last one, ఆఖరి వాడిని చంపుతున్నాడు. what will you do? ఏం చేస్తావు నువ్వు? అందరిని చంపేశాడా? Yeah, అందరిని చంపేశాడు, చివరికి ఒక్కడిని చంపబోతున్నాడు. నువ్వేం చేస్తావు? you'll take that murderer and tie him up. నువ్వేం చేస్తావు? వెళ్ళి If you are a man of the law, నువ్వు కానీ మంచోడు అయితే ఏం చేస్తావు? వెళ్ళి నువ్వు ఎలాగోలాగా బలవంతుడు అయితే ఏం చేస్తావు అంటే వాడిని పట్టుకొని కట్టేస్తావు కదా నువ్వు వాడిని. and you'll take him to court. నువ్వు వాడిని కోర్టుకు తీసుకెళ్తావు. And what if that judge says, ఒకవేళ నువ్వు కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి గాని ఇలా చెప్పాడు అనుకోండి, I am full of mercy and compassion, ఓ నా హృదయం అంతా జాలి దయతో నిండిపోయి ఉంది, I am letting this man go. ఈ వ్యక్తిని పంపించేస్తాను, వదిలేస్తాను అన్నాడు అనుకోండి, How will you feel? నీకు ఎలా ఉంటది? And in order to justify what he did, ఆయన చేసిన పనిని సమర్థించుకోవడానికి he brings up the past about that murderers helping the poor or the future plans. ఏమంటాడంటే ఈ నరహంతకుడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసినోడు ఒకప్పుడు చాలా మంచోడండి, అందరికి సాయం చేసేవాడండి, ఇప్పుడు కూడా భవిష్యత్తులో గొప్ప గొప్ప సహాయాలు చేద్దామని ప్లాన్ చేస్తున్నాడండి అని
నీకు ఆ మంచి పనులన్నీ చెప్తున్నాడు అనుకో సమర్థించడానికి వదిలేసినందుకు, how will you feel about that judge? ఆ జడ్జి గురించి నువ్వేమనుకుంటావు? He is more corrupt than the criminal he set free. ఏ దొంగనైతే ఏ నరహంతకుడినైతే వదిలేశాడో వాడికంటే దారుణమైన దుర్మార్గుడు అనుకుంటావు జడ్జిని, అనుకుంటావా లేదా? That is just a judge for a small district. ఏదో ఒక జిల్లాకి జడ్జి అతను. What if you are placed in judgment in front of the God of the universe? సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు నువ్వు తీర్పును ఎదుర్కొంటే పరిస్థితి ఏంటి? Will you survive? తట్టుకోగలవా? తట్టుకోగలవా? Isaiah 64:6. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోనట్టుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. If Chief Minister Jagan came to your house, చీఫ్ మినిస్టర్ జగన్ గారు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, will you offer him spoiled chicken curry? చెడిపోయిన కుళ్ళిపోయిన చికెన్ కర్రీ ఇస్తారా? పాడైపోయిన చికెన్ కర్రీ ఆయనకి? Or will you do your best to give him the best and pure chicken curry? లేదంటే మంచి మంచి చికెన్ కూర వండి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా? You wouldn't give a spoiled chicken curry, right? రాత్రి సర్దిపడిపోయిన చికెన్ కూర ఇస్తారా మీరు? Then how will you place yourself and your works in front of God when your good works look like a dirty cloth? మన మంచి పనులంట దేవుడి దృష్టిలో మురికి గుడ్డ లాంటివంట. అలాంటి మురికి గుడ్డ లాంటి మంచి పనులను దేవుడు ముందు పెట్టి, ఇదిగో దేవుడా నేను మంచి పనులు చేస్తున్నానని చెప్పగలవా? Are you planning to escape hell like that? అలా చెప్పి మంచి పనులు చేశాను ప్రభువా, నన్ను నరకం నుంచి తప్పించు ప్రభువా అని అడగటానికి ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? Lord, ప్రభువా I went to summer camps. నేను సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళాను, I lifted my hands at church services. చర్చ్ సర్వీసుల్లో నేను చేయి పైకెత్తాను, I organized Christian services. నేను చాలా క్రిస్టియన్ సర్వీసెస్ నేను ఆర్గనైజ్ చేశాను. I helped the poor and respected my parents. పేదవాళ్ళకి నేను సహాయం చేశాను, తల్లిదండ్రులను గౌరవించాను. What will Jesus say? యేసు ప్రభు ఏమంటాడు? Depart from me, you who practice lawlessness. అన్యాయము అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటాడు. I never knew you. మీరెవరో నాకు తెలీదు. Why would he say that? ఎందుకంటాడు అలాగైనా? Our works are like filthy rags in front of him. ఎందుకంటే మన పనులు దేవుని దృష్టిలోనంట మురికి గుడ్డలు లాంటివంట. Can we go to Romans chapter 6 verse 23? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దామా? I will still take at least 10 minutes or 20 minutes. Is that ఇంకొక fine? 10 minutes 20 minutes తీసుకుంటాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23. 23వ వచనం. రోమన్ 6:23. ఏలయనగా పాపం వలన వచ్చి జీతము That's it. మరణము. చాలు. Why does your sin deserve hell? పాపం చేస్తే నీ పాపం నిన్ను నరకంలోనికి తీసుకెళ్ళే పరిస్థితి ఎందుకు ఉంటుంది? Because you disobeyed the word of an infinite God. ఎందుకంటే అనంతుడైన దేవుని మాటను నువ్వు ధిక్కరించావు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు. Because of his command the stars twinkle. Because of this command the stars still shine. దేవుడు ఆజ్ఞిస్తేనే కదా నక్షత్రాలు మెరుస్తున్నాయి. The planets still move in their orbits. ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో గ్రహాలన్నీ కదులుతున్నాయి దేవుని ఆజ్ఞ చొప్పున. The laws of physics and logic still work. దేవుని ఆజ్ఞ చొప్పున లాస్ ఆఫ్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో ఉన్న ఆ లాస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. We are still alive because of his command. ఆయన ఆజ్ఞ ఇస్తేనే కదా మనం ఇంకా బతికున్నాం. He commands the waves and they grow. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే కదా ఆ సముద్రంలో ఉన్న అలలు ముందుకి వెనక్కి వెళ్తా ఉన్నాయి. He commands everything in the universe and it obeys. ప్రపంచంలో ఉన్న అన్నిటినీ ఆజ్ఞ జారీ చేస్తాడు దేవుడు. అవన్నీ కూడా దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయి. And he says to you, దేవుడేమో నీకేమన్నా చెప్పాడు అనుకో,
Do not lie అబద్ధం ఆడొద్దురా బాబు అని చెప్పాడు అనుకో, and you disobey it. నువ్వు మాత్రం ఆ మాట వినవు. Worship me and no one else. నన్నే ఆరాధించు, ఇంకెవరిని ఆరాధించొద్దు అని చెప్పాడు అనుకో, But you worship yourself by sinning. పాపం చేయటం ద్వారా నిన్ను నీవు ఆరాధన చేసుకుంటూ ఉంటావు. How terrible is that? ఎంత భయంకరమైన పని అండి అది. Therefore, we get an infinite death for sinning against an infinitely holy God. అనంతమైన పరిశుద్ధత కలిగిన దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం కాబట్టి అనంతమైన మరణాన్ని మనం కొని తెచ్చుకుంటాం. Even one lie is blasphemous. Even one lie is an abomination to the God of truth. ఒక్క అబద్ధం అయినా సరే నువ్వు వాడింది సత్యవంతుడైన దేవుని ముందు అది చాలా పెద్ద పాపమే. Even one murderous or lustful thought is sinful against the ఒక God. నరహత్యతో కూడిన ఆలోచన, ఒక వ్యభిచారంతో కూడిన ఆలోచన నువ్వు చేసినా సరే అది పరిశుద్ధుడైన దేవుని ముందు అనంతమైన పాపమే The అయిపోతుంది. God of life and purity. ఆయన జీవానికి దేవుడు. నరహత్య అన్నావు అనుకో నువ్వు వ్యతిరేకంగా, లేకపోతే పరిశుద్ధుడు ఆయనకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తే గొప్ప పాపం అది. So we all deserve to go to hell. కనుక మనందరూ నరకానికి వెళ్ళడానికి అర్హులం. We all deserve to be punished infinitely. There's nothing good in hell. మనం నిత్యము పనిష్మెంట్కి వెళ్ళిపోవడానికి అర్హులము. ఎందుకంటే నరకములో ఏ మంచి లేదు. No friendship, అక్కడ ఫ్రెండ్షిప్ ఉండదు, no joy, అక్కడ ఆనందం ఉండదు, no peace, సమాధానం ఉండదు, no love, ప్రేమ ఉండదు, and no repentance. పశ్చాత్తాపము, మారు మనసు కూడా ఉండదు నరకంలో. Because repentance is good. మారు మనసు అనేది మంచిది కదా. You won't find that in hell also. నరకంలో మారు మనసు కూడా ఉండదు. You will just be burning for eternity. నిత్యము కూడా నిత్యత్వములో నువ్వు కాలిపోతూ ఉంటావు నరకంలో. As arrogant as always. నీవెప్పుడు బతికున్నప్పుడు ఎలాగ గర్వంగా ఉన్నావో నరకంలో కూడా అంతకంటే గర్వంగా ఉంటావు నువ్వు. And you will be suffering. అందులో నువ్వు శ్రమ నొందుతూ ఉంటావు. Do you see there is hope for us? మనకు నిరీక్షణ ఉందని మీరు అనుకుంటున్నారా? Is there hope for us? మనకు నిరీక్షణ ఉందా? Will we escape hell when we die? నువ్వు చనిపోయినప్పుడు నరకాన్ని తప్పించుకోగలవా? Till now we only looked at how good and how holy God is. దేవుడు ఎంత మంచివాడో, ఎంత పరిశుద్ధుడో మనం ఇప్పటి వరకు చూసాం. How he calls for 100% justice. 100% న్యాయం చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. Let us now look at his love. ఇప్పుడు ఆయన ప్రేమ గురించి మనం చూద్దాం. When our forefather Adam first sinned, మన తాత ఆదాము మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు the Lord placed a promise for Adam and a threat for the devil. దేవుడు ఆదాము కోసం ఒక వాగ్దానం చేశాడు. అలాగే సాతానుకు ఒక భయాన్ని కూడా పెట్టాడు. Let us go to Genesis chapter 3 verse 15. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. Do you want to hear how to escape from hell? నరకం నుంచి ఎలా తప్పించుకోవాలో వినాలనుకుంటున్నారా మీరు? You want me to continue? చెప్పాలా? కంటిన్యూ చేయాలా నేను? Okay, let us continue reading. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. So God is promising the devil, the enemy of God. దేవునికి శత్రువైన సాతానుకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. That the child of the woman, స్త్రీ సంతానము will crush the head of the devil. సాతాను తల చితగొడతాడని దేవుడు చెప్పాడు. Shall we go to Isaiah chapter 7 verse 14? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎందుకు ఈ అస్తమానం పడతాయి కింద? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. What is it? How many of you remember this? You heard it at Christmas time. క్రిస్మస్లో చదివాం కదా దీన్ని, మీకు గుర్తుందా?
You know what Emmanuel means? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? God is with us. దేవుడు మనకు తోడు. A God with us born through a virgin. దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఒక కన్యక గర్భమును జన్మించాడు. Does it remind you of something? ఇది మీకు ఏమైనా గుర్తు చేస్తుందా? Shall we go to Isaiah 53? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. Let's read from verse 4. 53వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. And let us read verse 8. 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? Verse 5 and 6. 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Does this remind you of somebody? ఇది ఎవరి గురించి అని గుర్తు చేస్తుందా మనకి? Who else was put to death for the sins of our people? Who else was put to death for the sins of mankind? మానవ జాతి కోసం ఇంకొకరు ఎవరైనా చంపబడ్డారా? This is about Jesus. ఇది యేసు ప్రభు గురించే మాట్లాడుతున్న మాటలు. 700 years before he was born. యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్పబడ్డాయి. So God had it planned in mind. దేవుడు ముందుగానే ఆయన మనసులో ఆలోచన చేశాడు దీన్ని. That there is going to be a way for us to be saved. మనం రక్షింపబడటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. That he will send someone to die for our sins. మన పాపాల కోసం ఒక ఆయన చనిపోవడానికి ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. Then how does Christ dying for us pay for our sins? యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోవటం వలన మన పాపములకు సంబంధించినటువంటి మూల్యాన్ని ఎలా చెల్లించాడు? First, you have to understand how holy he was. మొదటగా ఆయన ఎంత పరిశుద్ధుడో మనం అర్థం చేసుకోవాలి. When someone asked him what was the greatest commandment in the kingdom, దేవుని రాజ్యములో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏది అని ఒక ఆయన అడిగినప్పుడు he said the following. ఈ మాటలు చెప్పాడు ఆయన. Deuteronomy 6:4. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం గురించి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. So, do you think there was even a second in your life when you followed this command, when you loved God with all your heart, soul, mind and strength? నీ జీవితంలో ఒక్క సెకండ్ అయినా సరే నీ బలమంతటితో, నీ ఆత్మంతటితో, నీ శక్తి అంతటితో దేవుణ్ణి ప్రేమించావా ఒక్కసారైనా? Now can you think of a second in Christ's life when he did not love the Lord with all his heart? ఇప్పుడు ఆలోచించండి. యేసు ప్రభు జీవితంలో ఒక్క సెకండ్ అయినా యేసు ప్రభు తండ్రిని ప్రేమించకుండా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఒక్క సెకండ్ అయినా యేసు ప్రభు ఉన్నాడా? According to 2 Corinthians 5:21, 2 కొరింథీ 5:21 ప్రకారం he knew no sin. ఆయనకు పాపం అంటే ఏంటో తెలియదంట. He knew no sin and followed every single command in the law. ఆయన పాపం అంటే ఏంటో తెలీదు. ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఆజ్ఞను ఆయన పాటించాడు. And he was holy. ఆయన పరిశుద్ధుడు. But this very same person అయితే ఈ వ్యక్తి was made to die on a cross. అలాంటి పరిశుద్ధుడు సిలువలో చనిపోవడానికి ఆయన అప్పగింపబడ్డాడు. And we know that he is God. ఆయన దేవుడని మనకు తెలుసు. Now I want to ask you a question. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Why did this great God, ఈ గొప్ప దేవుడు, live a great and perfect human life
పరిపూర్ణమైన మానవ జీవితాన్ని జీవించి గొప్ప జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ఎందుకు జీవించాడు? only to die and take our sins upon himself. అలా చక్కగా జీవించి మన మన పాపాలను ఆయన మీద మోయటానికి అంత చక్కగా జీవించాల్సిన అవసరం ఏంటి? What was in his mind? ఆయన మైండ్లో ఏముంది? Today we had a class. What was the first fruit of the Spirit? ఈరోజు క్లాస్ చెప్పారు కదా, ఆత్మ ఫలములో మొట్టమొదటిది ఏంటి? Prema. It was love that made him do such a thing. అంత గొప్ప జీవితాన్ని జీవించి చివరికి మన పాపాన్ని ఆయన మీద మోయటానికి కారణం ఏంటంటే ప్రేమ. An infinite love that an infinite God had for his people. అనంతుడైన దేవుడు తన ప్రజల కోసం అనంతమైన ప్రేమను కలిగి ఉన్నాడు. Who didn't want them to sin who didn't want them to die an infinite death in hell. నరకములో అనంతమైన శిక్షను అనుభవించకుండా ఉండాలని అనంతుడైన దేవుడు అనంతమైన ప్రేమను మనకు చూపించాడు. He lived the life he was supposed to live. ఆయన జీవించాల్సిన జీవితాన్ని జీవించాడు. And he died the death we deserve to die. మనం చావాల్సిన చావు కూడా ఆయనే చచ్చాడు. You see how much God loves the world? దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూస్తున్నారా? He created them to love him. వారిని ఎందుకు ప్రేమించాడు, ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే వాళ్ళని ప్రేమించడానికి సృష్టించాడు. And for him to love them. అంతేకాకుండా మనం కూడా వాళ్ళని ఆయన్ని ప్రేమించడానికి, మనం ఆయన ప్రేమించాలి, ఆయన మనల్ని ప్రేమించాలి. అందుకే మనల్ని చేశాడు ఆయన. How many of you remember John 3 verse 16? యోహాను 3:16 ఎంతమంది గుర్తుంది? Can you say it? చెప్పగలరా? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. If it's a problem for you, we can just read it. చెప్పలేకపోతే మనం చదువుదామా? John 3 verse 16. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. So God loved the world so much. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, despite them breaking his law with arrogance, మనం గర్వించి ఆయన ఆజ్ఞలను మనం మీరినప్పటికీ he loved us so much. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే, He sent his one and only son, ఆయనకున్న ఒకే ఒక కుమారుణ్ణి లోకానికి పంపించాడు. so that he could take our place on that cross. ఆ శిలువ మీద ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. Do you understand what he even faced on the cross? శిలువలో ఆయన ఎదుర్కొన్నదేంటో మీకు అర్థమవుతుందా? Not only did he get physical suffering, ఆయన భౌతికమైన శ్రమలను అనుభవించడం మాత్రమే కాదు, not only the 39 stripes on his back, ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు తింటం మాత్రమే కాదు, not only the nails driven through his hands and him hanging on it, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి సిలువలో వేలాడడం మాత్రమే కాదు, and scratch the emptied back against wood. అంతేకాదు ఆ యొక్క దున్నబడినటువంటి వీపును ఆయన చెక్కకేసి కొడితే ఆ చెక్క మీద, కరుకైన చెక్క మీద రాస్తూ చాలా బాధను అనుభవించడం మాత్రమే కాదు. That is the finite pain. అది కేవలం పరిమితమైన బాధ. You know what the infinite pain he faced was? ఆయన ఎదుర్కొన్నటువంటి అనంతమైన బాధ ఏంటో తెలుసా? You know how we all deserve hell for even one sin? ఒక్క పాపం చేసినా సరే అందరం నరకానికి వెళ్ళవలసిన వారమే కదా. Now while he was dying, ఆయన చనిపోతున్నప్పుడు up there in heaven in court, అక్కడ పరలోకపు కోర్టులో ఏం జరుగుతుందో తెలుసా? all our sins were imputed to him, every single sin of the world. మన పాపములన్నీ కూడా ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కడి పాపమంతా తీసుకెళ్లి ఆయన మీద వేసేశారు. And punished him with each and every one of our sins. మన పాపము చేత, మనందరి పాపాల చేత ఆయనకు శిక్ష పడింది కోర్టులో. We all deserve hell for just one sin. మనం ఒక్క పాపం చేస్తే చాలు నరకానికి వెళ్ళిపోవాల్సిన వారం. Now imagine how many, in plural, hells he had to face. ఆలోచించండి ఎన్ని నరకాలు ఆయన అనుభవించవలసి వచ్చిందో. And that was out of his love for you. అదంతా ఎందుకు చేశాడంటే, And after మన పట్ల ప్రేమను బట్టి. And after him paying for everything that you did, నీవు చేసిన ప్రతి పాపము కొరకైన మూల్యమును ఆయన చెల్లించిన తరువాత, everything that you did in your ignorance, నీవు తెలియక చేసిన ప్రతి ఒక్క పాపము, he said, ఆయన అన్నాడు, it is finished. అంతా సమాప్తమైనది అన్నాడు.
and he gave his life up. ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. Such a holy God అంత పరిశుద్ధుడైన దేవుడు had enough love for us మనకు సరిపడినటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. to be condemned for each and every one of our sins మన పాపములన్నిటినీ కూడా, ప్రతి పాపాన్ని భరించడానికి and face all that punishment as a human being. ఒక మానవుడికి ఈ లోకానికి వచ్చి ఆ శ్రమనంతా, ఆ శిక్షనంతా అనుభవించడానికి He faced all that pain, ఆ బాధ అంతా ఆయన అనుభవించాడు. that pain that you were supposed to get. నీవు పొందవలసిన బాధను నువ్వు ఆయన అనుభవించాడు. He got it అంతా కూడా ఆయనే అనుభవించాడు. because he loved you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. Now, do you understand why we say Jesus loves you? అర్థమైందా? జీసస్ లవ్స్ యూ అని ఎందుకు చెప్తామో తెలుసా? Because he took everything that you did and put it on himself. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతిదాన్ని, ప్రతి పాపాన్ని తీసుకొని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. Let's go back to 2 Corinthians 5:29. 2 కొరింథీ 5:29 ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 5:29. 5:21. 5:21 చదువుదాం ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He knew no sin, ఆయనకు పాపం అంటే ఏంటో తెలియదు. yet he got condemned for everything that we did, every piece of sin. అయినప్పటికీ మనం చేసిన ప్రతి పాపమును బట్టి ఆయన శ్రమను ఎదుర్కొన్నాడు. And all his good works, ఆయన చేసిన మంచి పనులన్నీ, all his righteousness ఆయన నీతి అంతా was imputed to us. మన మీద ఉంచబడింది. His infinite unsoiled righteousness ఆయన ఏమాత్రము కూడా కల్మషము లేనటువంటి అనంతమైన నీతి was given to us. మనకివ్వబడింది. That is why we can enter heaven. అందుకే ఆ నీతిని బట్టి మనం పరలోకానికి వెళ్ళగలం. A preacher gave this illustration once. ఒకసారి ఒక ప్రసంగికుడు ఈ ఉదాహరణ చేశాడు. Imagine a dirty pond filled with, ఒకసారి ఊహించండి, బాగా మురిగ్గా ఉన్న ఒక కొలను ఉందనుకోండి. and there is a body at the bottom of it rotting. ఆ కొలను లోపల అడుగు భాగాన కుళ్ళిపోతున్న ఒక శవం ఉందనుకోండి. Your body. అది నీ శవమే అనుకో. And that pond is made from that dirtiness which comes out from you. ఆ కొలను, ఆ మురికంతా దేని బట్టి అవుతుందంటే నీ బాడీలో కుళ్ళు పట్టిన కుళ్ళును బట్టి ఆ కొలనంతా మురికైపోతుంది అనుకో. What a pathetic situation. ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. But imagine Jesus కానీ ఊహించండి, యేసు ప్రభు in all his holiness ఆయన పరిశుద్ధత అంతటితో walks up to this pond, ఈ కొలను దగ్గరకు వచ్చి takes a deep breath ఆయన బాగా ఊపిరి పీల్చుకొని and jumps in కొలంలోకి దూకి to pull you out నిన్ను బయటకు తీసుకురావడానికి దూకాడు అనుకోండి. and revives you using mouth to mouth breathing. నీ నోట్లో ఆయన నోరు పెట్టి ఊది నీకు మరలా జీవాన్ని పోయడానికి ప్రయత్నించాడు అనుకో. Imagine how much love it would take for him, his infinite holiness, to jump into our dirty mess. ఆయన అనంతమైన పరిశుద్ధత పక్కన పెట్టి ఆయన అనంతమైన ప్రేమను చూపించి నీ దగ్గరకు వచ్చి ఆ పని చేయాలంటే ఎంత ప్రేమ ఉండాలి ఏసైకి. If our son or daughter was drowning in a pool that is dirty, భయంకరమైన మురికితో కూడిన ఒక కొలనులో మన కొడుకో కూతురో మునిగిపోతుంది అనుకోండి. if you are well dressed, నువ్వు బాగా డ్రెస్ చేసుకొని ఉన్నావు అనుకో. would we prefer remaining well dressed, or would we prefer to let it get dirty? నా డ్రెస్ డర్టీ అయిపోద్ది, ఇలాగ డర్టీ అవ్వకూడదని నుంచొని చూస్తావా, లేకపోతే ఇది డర్టీ అయిపోయినా పర్వాలేదు నా బిడ్డను నేను రక్షించుకోవాలని దూకేస్తావా? The same way, but in an infinite way. అలాగే అంతకంటే అనంతమైన విధానంలో యేసు ప్రభు చేశాడు. With an agape love that you heard this morning, ఈ ఉదయకాలం ముందు అగాపే లవ్ గురించి విన్నారు కదా. ఆ అగాపే దేవుని ప్రేమతో he jumped in for you ఆయన నీ కోసం లోపలికి దూకేశాడు. and rescued you. ఆయన నిన్ను కాపాడాడు. Do you understand the danger you were in?
నువ్వు ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉండేవాడు నీకు అర్థమైందా? having broken God's law, దేవుని ఆజ్ఞలను మీరి నీవు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. and do you understand his love? ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? He even jumped, he even died on that cross for your sins. నీ పాపముల కోసం ఆయన సిలువలోకి దూకేశాడు. Is there anyone here who would like to be saved? Because God has made this opportunity available for you this నీకు night. దేవుడు ఈ రాత్రి అందుబాటులో ఈ అవకాశం ఉంచాడు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను రక్షణ పొందాలి అని ఎవరైనా అనుకుంటున్నారు ఈ రాత్రి? Is there no one who doesn't want to be saved? Is there no one who wants to be saved? ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా రక్షణ పొందాలనుకోవట్లేదా? Suppose no one wants to be saved. ఒకవేళ ఎవరు రక్షణ పొందటానికి ఇష్టపడలేదు అనుకోండి రాత్రి. Suppose someone wants to be saved. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందాలి అనుకుంటున్నారు అనుకోండి. And you're asking me, what must we do to be saved? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు అనుకోండి మీరు. Romans chapter 10 verse 9 says, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తుంది. రోమా 10:9 ఈ విధంగా చెప్తుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. what does 1 John 1:9 say? Does anyone remember? మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? మీకు ఎవరికైనా గుర్తుందా? మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. So if you accept Jesus as God, యేసు ప్రభుని దేవునిగా నువ్వు నమ్మితే, and if you understand how deeply sinful you were, నీవు ఎంత ఘోరమైన పాపివో నీవు అర్థం చేసుకుంటే, that he had to die for you on the cross, సిలువలో ఆయన దాన్ని బట్టి చనిపోవాల్సి వచ్చిందని నువ్వు తెలుసుకుంటే. and I also forgot to tell you, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. his death wasn't the end of the story. ఆయన మరణము ఈ కథకు ముగింపు కాదు. He even rose from the dead. ఆయన మరణము నుండి లేచాడు. ఆయన After facing all that pain on that cross, సిలువలో ఆ శ్రమ అంతా అనుభవించిన తర్వాత, after burying deep in that tomb, ఆ యొక్క సమాధిలో లోపలికి పెట్టబడి సమాధి చేయబడిన తర్వాత he still broke through and resurrected. ఆ సమాధిని బద్దలు కొట్టి పైకి లేచాడు ఆయన. How does Isaiah 53 end? యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఏ విధంగా ముగుస్తుంది? Chapter 11, verse 11. 11వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆఖరి వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. Verse 11. 12. Okay, can you read 11? 11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. In verse 10, it says that he will see his descendants. 10వ వచనములోనేమో ఆయన తన సంతానమును చూచును అని చెప్పబడింది. How else is Jesus going to see his followers if he doesn't rise from the dead? యేసు ప్రభువును గాని చావు నుంచి లేవకపోతే ఆయన శిష్యుల్ని మళ్ళీ చూడగలిగేవారా? So if you want to be saved, నీవు రక్షింపబడాలంటే believe in your heart and confess with your mouth నీ హృదయంలో నమ్ము, నీ నోటితో ఒప్పుకో. that Jesus is God, అదేంటంటే యేసు ప్రభు దేవుడని, that you are sinful and broke God's law, మనము పాపము చేసి దేవుని ఆజ్ఞలు మీరామని, that he died ఆయన సిలువలో చనిపోయాడని, for your sins, నీ పాపముల కోసం and that he rose from the dead. ఆయన మరణము నుండి లేచాడని నమ్మాలి. You will be saved. నీవు రక్షింపబడతావు. And if you are asked, ఒకవేళ నిన్ను ఎవరైనా అడిగారనుకో, how do you know if you'll go to heaven or not? నువ్వు పరలోకానికి వెళ్తావా లేదా అని అడిగారనుకో, Because of his sacrifice, ఆయన చేసిన బలియాగము వలన you can now say, ఇప్పుడు నువ్వు చెప్పగలవు, I will go into heaven, నేను పరలోకానికి వెళ్ళగలను అని చెప్పగలవు.
and I will live with my Father, the Creator, forever. నా తండ్రి నా సృష్టికర్తతో నేను ఎల్లప్పుడూ జీవించి ఉండగలను అని చెప్పగలవు. Do you all remember Ephesians 2:8-9? ఎఫెసీ 2:8-9 గుర్తుందా మీకు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. So, if because of the grace of God, we are given a chance to put our faith in Him. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆ కృప ద్వారా ఆయనలో విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. I have already explained to you how our works cannot save us. మన పనులు మనల్ని రక్షించలేవు. ఎలాగ రక్షించలేవు నేను చెప్పాను ముందే. If there is anyone who would like to be saved, ఎవరన్నా నేను రక్షింపబడాలి అని ఆశపడితే, then while I pray, నేను ప్రార్థన చేస్తూ ఉండగా I call you to come down on your knees. మీ మోకాళ్ళ మీద కూర్చోవలసిందిగా మనవి You do not చేస్తున్నాను. have to worry about who else is seeing you. ఎవరు చూస్తున్నారో మీరు ఆలోచించక్కర్లేదు. If someone is still sitting up, it means that they're either already saved, ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఉన్నారంటే దాని అర్థం మీరు ఆల్రెడీ రక్షింపబడ్డారని కానీ అర్థం ఉంది. or that they don't want to get saved. రెండో అర్థం ఏంటంటే నాకు రక్షణ పొందటం ఇష్టం లేదు అని కానీ అర్థం ఉంది. But this is about you, కానీ ఇది నీ గురించిది, not about what others think of you. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి కాదు ఇది. If there's someone who wants to be saved, ఎవరన్నా రక్షణ పొందాలి అనుకుంటే then as I pray, నేను ప్రార్థన చేస్తూ ఉండగా I call you to come down upon your knees దయచేసి ఇక్కడ పక్కకొచ్చి మీ మోకాళ్ళ మీద కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. and weep for the evil of your sin. నీవు నీ హృదయంలో చేసిన నీ జీవితంలో చేసిన పాపాన్ని బట్టి నీవు కన్నీరు కార్చు. And I want you to and thank God for His love. And thank Jesus for His love. దేవుని ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెప్పు. Surrender to Him as God. నీవు దేవుడు ప్రభువా, నేను నీకు నీ ముందు నన్ను నేను సమర్పించుకుంటానని నిన్ను సమర్పించుకో. And accept His death and resurrection. ఆయన మరణమును ఆయన పునరుత్థానాన్ని నువ్వు అంగీకరించు. Whoever is sitting, ఎవరైతే కూర్చున్నారో please pray for your kneeling brothers, మోకాళ్ళు వేసిన మీ బ్రదర్స్ కోసం ప్రార్థన చేయండి. that they may be saved వాళ్ళు రక్షణ పొందినట్టు ప్రార్థన and చేయండి. that they will walk in the same way with God. ఈ రోజు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి వారి జీవితంలో నడుచుకునేటట్లు ప్రార్థన చేయండి. Can someone turn off all the lights so we will not be distracted? ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి ఎవరైనా సరే లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ అన్ని ఆఫ్ చేయండి. ఎవరు ఎవరిని చూడక్కర్లా, Only you and God. నీవు దేవుడే. అందరు లైట్స్ అన్ని ఆఫ్ చేసేయండి. I do not know whether you are repenting in your heart or whether you are just kneeling down. నువ్వు నీ హృదయంలో పశ్చాత్తాపడుతున్నావో లేదో నాకు తెలియదు, లేదా కేవలం మోకాళ్ళు వేసేసామేమో నాకు తెలియదు. But I will still pray for you. అయినా మీకోసం మేము ప్రార్థన చేస్తాను. Father God, thank you for this night. తండ్రి దేవుడా, ఈ రాత్రిని బట్టి నీకు వందనాలు. And I thank you for those that are saved already. ప్రభువా, ముందుగానే రక్షింపబడిన వారిని బట్టి నీకు వందనాలు. And I thank you for the salvation of those who want to be saved, రక్షణ పొందటానికి ఇష్టపడుతున్న వారిని బట్టి నీకు వందనాలు. who may have listened to your call in their heart, నీ యొక్క పిలుపును వారి హృదయాల్లో వారు వినుంటారు ప్రభువా. and who may have kneeled down and surrendered and lowered themselves before you. నీ ముందు మోకరించి వారి జీవితాలను నీకు సమర్పించుకుంటున్నారు ప్రభువా. వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. As they sit down and confess their sins, వారు కూర్చొని మోకరించి వారి పాపాలు ఒప్పుకుంటూ ఉండగా, and as they accept your lordship over them, వారి మీద నీ ప్రభుత్వాన్ని నీ అధికారాన్ని వారు అంగీకరిస్తూ ఉండగా I pray జీవ గ్రంథములో రాయబడి ఉండాలి నాయన. so that they may see your glory at the end of their life, వారి జీవితాంతములో నీ మహిమను వారు చూడాలి ప్రభువా. so that they may experience your love and your joy. తద్వారా నీ ప్రేమను నీ ఆనందాన్ని వారు అనుభవించాలి. I cannot promise them peace in this life, ప్రభువా నా తండ్రి, ఈ లోకంలో వారికి సమాధానం దొరుకుతుందని నేను వాగ్దానం చేయట్లేదు, కానీ I cannot promise them prosperity or anything like that. ప్రభువా, ఈ లోకంలో వారు ఏదో డబ్బు సంపాదించేసుకుంటారని నేను అనుకోవట్లేదు, కానీ I cannot promise health or wealth. ఆరోగ్యము
సంపద వారికి వస్తుందని నేను వాగ్దానం చేయట్లేదు కానీ but I can promise them that you will take them because you promised them. ప్రభువా నీవు వాగ్దానం చేశావు కాబట్టి నీవు వారిని అంగీకరిస్తున్నావని నేను నమ్ముతున్నాను, వారికి వాగ్దానం చేయగలుగుతున్నాను. ప్రభు Lord, I pray for our brothers ప్రభువా నా సహోదరుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. and I pray that you accept them into your kingdom, Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా నా తండ్రి మీ రాజ్యంలోనికి వారు అంగీకరింపబడినట్లుగా ప్రార్థన చేస్తారు. Father, help them to live this way their entire lives, Lord, వారి జీవితం అంతా కూడా ఇలాగే నీ కోసం జీవించడానికి సహాయం చేయండి. and love you so much they are ready to give themselves for you, ప్రభువా not by వారు word. వారు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారంటే వారి జీవితాలు నీకు సమర్పించుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు నాయన. Lord, thank you, Lord, for this day. ప్రభు ఈ రోజును బట్టి నీకు వందనాలు. And if they really did get saved today, ప్రభు వారు ఈ రోజు నిజంగా రక్షణ పొంది ఉంటే I pray that they will remember it. ప్రభు ఈ రోజును వారు గుర్తు పెట్టుకునేటట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. And I pray that those that are saved, రక్షణ పొందిన వారందరి కోసం ప్రార్థన those that చేస్తున్నాను. are saved here, Lord, ప్రభు నా తండ్రి ఇప్పుడు రక్షణ పొందిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. that they will go and share your gospel with those that are perishing. ప్రభు వారు వెళ్ళి నశించిపోతున్న వారి కోసం వారికి సువార్త ప్రకటించే వారిగా వారిని తయారు చేయండి. And may your Holy Spirit dwell within them మీ ఆత్మ పరిశుద్ధాత్మ వారిలో నివసించినట్లు సహాయం till the చేయండి. end of the age. ప్రభు అంతము వరకు నీ ఆత్మ వారిలో ఉంచండి. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. లైట్స్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ రూవెల్, మంచి వాక్యాన్ని ప్రకటించినందుకు చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. Is it bad that it took this much time? ప్రైజ్ గాడ్. నేను ఇంత సమయం తీసుకున్నాను, మరి ఇంత సమయం తీసుకోవడం తప్పంటారా? As for those that kneel down, మోకాళ్ళు వేసిన వాళ్ళు, I'm happy if you really did get saved, నువ్వు నిజంగా రక్షణ పొందుంటే నేను చాలా సంతోషిస్తున్నాను. because I can tell you, ఎందుకంటే నేను మీకు చెప్పగలను, the moment your heart stops beating, మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయిన మరుక్షణమే, the moment you lose the opportunity to see a second pass, ఇంకొక సెకండ్ ముళ్ళులో కదలటం చూడటం ఆగిపోయిన ఆ క్షణంలో, the moment you die, చచ్చిపోయిన ఆ క్షణంలోనే you will not go to hell. మీరు నరకానికి వెళ్ళరు, You will go straight to your Father. తిన్నగా మీ తండ్రి దగ్గరికి వెళ్తారు. You will not, I cannot promise prosperity or health or wealth in your life. ఈ లోకంలో మీకు డబ్బు వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది, ఆరోగ్యం ఉంటుంది అని నేను మాత్రం చెప్పట్లేదు. I cannot promise you peaceful coexisting with others. ఇతరులతో మీరు ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటారు అని కూడా నేను ప్రామిస్ I చేయట్లేదు. cannot promise that they will accept you and be happy with the way you are. నువ్వు ఎలా ఉన్నావో దాన్ని అందరూ అంగీకరించి నీతో సంతోషంగా ఉంటారని కూడా నేను వాగ్దానం చేయట్లేదు. But I can promise you కానీ మీకు ఒక వాగ్దానం చేయగలను, that when you die, నువ్వు చనిపోయినప్పుడు మాత్రం you can live for ages and ages peacefully with Jesus Christ. యేసు ప్రభుతో నిత్యము 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 అంతము లేని ఆ అనంతమైనటువంటి నిత్య జీవములో యేసయ్యతో సమాధానం కలిగి నువ్వు బ్రతకగలవు. The one who loved you so much to die for you. నీ కోసం చచ్చిపోయేంతగా నిన్ను ప్రేమించిన ఆయనతో నువ్వు ఉంటావు అప్పుడు. And now I conclude. నేను ఇప్పుడు ముగిస్తున్నాను. May the Lord be with you forever. దేవుడు మీ అందరితో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ రూవెల్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.